విజయవాడలో దారుణం జరిగింది. కాల్మని కాలనాగు దుర్మార్గం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ దళిత యువతిని నమ్మించి మోసం చేశాడు మండలి రవికాంత్ అనే వ్యక్తి. తన భార్యతో కలిసి దళిత యువతి నగ్న చిత్రాలను రికార్డ్ చేసి 6 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశాడు. లేకుంటే నగ్న చిత్రాలు బయట పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడు రవికాంత్ను అదుపులోకి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా కోర్టుకు తరలించారు. అయితే నిందితుడు అధికార పార్టీకి చెందినవాడు కావడంతో పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రవికాంత్ అనేవాడు ఇట్లాగా ట్రాప్ చేసి ఫస్ట్ శ్రీదేవి పక్కింట్లో రెంట్ కని దిగేసి మా సిస్టర్తో స్నేహం చేసి ఆమె స్నానం చేసేటప్పుడు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియో తీసి వాళ్ళ భర్తకి రవికాంత్కి ఇచ్చి, భర్త అంటే ఇక ఉంచుకున్నావా ఆయనకి 2 పెళ్ళాలంట, ఈమె 2వ అంట, అది మనకు తెలియదు ఫస్ట్. అయితే డ్రెస్ మార్చి వాళ్ళ ఆయనకి ఇచ్చేసి మా పిన్నికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసేసి మా సిస్టర్కి ఇట్లాగా మీ పిల్లలకి చూపిస్తాను, మీ వాళ్ళకి చూపిస్తాను, నెట్లో పెడతాను, అది ఇదని, నువ్వు నాకు లొంగకపోతే అది ఇదని ఏమో చాలా భయస్తురాలు. చిన్నపిల్లలు బెదిరించినా కూడా బెదిరిపోయే మనస్తత్వం. అయితే ఇట్లా లొంగ తీసుకొని మళ్ళీ అట్లా ఉండేటప్పుడు కూడా వాళ్ళ శ్రీదేవి అనే అమ్మాయితో వాళ్ళ ఆవిడతో మళ్ళీ వీడియోలు తీపిచ్చి, ఇది కానీ నువ్వు నాకు లొంగకపోతే మీ పిల్లల మీద యాసిడ్ పోస్తాను, ఇంటికి వచ్చేటప్పుడు నీ కొడుకు కాలేజీ నుండి ఇంటికి రాడు, యాక్సిడెంట్ అని అనుకుంటారు కానీ అది పీసులు కూడా దొరకవు, పైకి మాత్రం యాక్సిడెంట్ అనుకో కానీ నేనే చేయించేది, నాకు చాలా పలుకుబడి ఉంది, నా చేతిలో రౌడీ షీటర్లు చాలామంది ఉన్నారు, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు బోండా ఉమ్మ వాళ్ళు అందరూ నాకు తెలుసు, వాళ్ళు నేను ఎంత చెప్తే అంతా మీరేం చేయగలరు. బోండా ఉమ్మ ఎమ్మెల్యే అండి, ఇప్పుడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు నాకు క్లోజు, అది ఇదని చెప్పేసి చాలా బెదిరించేశాడండి. చాలా బెదిరించేసి ఆ వీడియోలు ఫోటోలు అన్నీ ఆయన సెల్ ఫోన్లో తీసేసుకొని చాలా 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెట్టేసి, ఒకటి మళ్ళీ ఇంట్లో ఫస్ట్ అయితే స్నేహం చేసి మా ముసలోళ్ళ దగ్గర రిటైర్మెంట్ అయిన డబ్బులు 6 లక్షల రూపాయలు మింగేశాడు. తీసుకొని వెంటనే ఇచ్చేస్తామని 6 లక్షల రూపాయలు తీసుకొని అయ్యక్కడ ఇవ్వబడిద్ది అని చెప్పి ఈఎంఐని డ్రాప్ చేసి ఇట్లా వీడియోలు అవన్నీ తీసి ఒక మోకాళ్ళ మీద దేకిచ్చి వాళ్ళు హింసించి బెల్ట్తో కూడా కొట్టారంటండి. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కొట్టి బంగారం తీసేసుకున్నారు, 2 గాజులు, ఉంగరాలు, చెవులి అన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు తీసుకొని కూడా ఈ విషయం బయటకు వచ్చిందంటే నీ తల్లిదండ్రులను చంపేస్తాను, పారిపోయిందండి. ఇల్లు వదిలి పారిపోయేటట్లు కూడా చేశాడు వాడు. ఈడి టార్చర్ భరించలేక 2 నెలలు ఇల్లు వదిలి ఏటో పారిపోయిందండి. దూర చుట్టాల దగ్గర ఉంటే వాళ్ళ నాన్నగారికి హార్ట్ పేషెంట్ అయిపోయాడు, దిగులు పెట్టుకొని డబ్బు పోయింది, ఒక్కగానొక్క పిల్ల జీవితం ఇలా అయిపోయిందని. అయితే తీసుకొచ్చినాక అసలు ఎందుకు వెళ్ళిపోయామంటే అప్పుడు మాకు ఈ విషయం తెలిసింది, ఇలా జరిగిందని బోర్ని ఏడిస్తే మేము కేసు పెట్టించాం. కేసు పెట్టిస్తే వారానికి పోలీసులు తీసుకొచ్చారు. వాడిని తీసుకొచ్చి 2 రోజులు వాడిని ఇంట్రాగేషన్ చేశాము. కానీ ఏ వీడియోలు లేవు అని అంటున్నాడు, ఫోన్లో ఏమీ లేవు, ట్యాబ్ ఏమో అక్కడికి పంపించాము మేము, కానీ ఏమీ లేవు. అది వచ్చినాక మేము కేసు ఇంట్రాగేషన్ చేస్తామనేసి పోలీసు వాళ్ళు అన్నారు.